హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లలో 100 బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది సెట్స్ చాప్టర్ నుండి. మరి ఈరోజు ఇంతకుముందు ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అంటే పాలిసెట్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంకా అదర్ ఎంట్రన్స్ టాలెంట్ టెస్ట్లు కావచ్చు, అందులో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, if number of a is equal to 5, number of b is equal to 2, then the number of mappings from a to b. So what is the number of mappings formula? Number of b to the power of number of a. But number of b enta ikkada number of b ante 2 to the power of 5 equals to 32. Answer is 32. So next we go to another question. Next question, x such that x belongs to a delta b. మరి ఏ డెల్టా బి అంటే ఏంటిది? ఇంతకీ ఏ డెల్టా బి అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది అన్నట్టు. సో ఇక్కడ దీని ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ డెల్టా బి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మైనస్ బి. సెకండ్ ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ ఏ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి, నన్. సో ఇక్కడ మనకు క్లియర్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. సో మైనస్ వచ్చినప్పుడు డస్ నాట్ బిలాంగ్స్ టు వస్తుంది, అంటే అది అందులో ఉండదు అని తీసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ఇక్కడ కండిషన్స్ మనకు కొన్ని ఇచ్చిండు, అందులో ఏది ఫాల్స్ స్టేట్మెంటు అని అడుగుతుండు. మరి ఫాల్స్ స్టేట్మెంటు అన్నప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకొని అయినా చేయాలి, లేకపోతే మైండ్లో మనకు అవి చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఏ యూనియన్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుందాము. ఏలో 1 2 తీసుకుందాం, బిలో 3 4 5 తీసుకుందాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది నాన్న? ఏ ఇంటర్సెక్షన్ బి అంటే, సో ఇక్కడ 3, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ 3 ఉంటుంది ఎలిమెంట్. ఏ యూనియన్ బి అంటే ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3 4 5. సో ఇక్కడ కండిషన్ సబ్సెట్ కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే, అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ సెకండ్, ఏ యూనియన్ బి సబ్సెట్ బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి అంటే ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి, అంటే 1 2 3 4 5. సో దీనిలో కూడా బి యూనియన్ ఏ అన్నా కూడా వస్తాయి. సో రెండు కూడా బోత్ ఆర్ సబ్సెట్ ఆఫ్, ఒకదానికొకటి సబ్సెట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3. ఏ మైనస్ బి అంటే ఏంటిది? ఇక్కడ ఇది ఏ బి అంటే ఏ మైనస్ బి అంటే 1 2 1 2. సో ఇక్కడ చూడండి 3 అనే ఎలిమెంట్ ఇందులో లేదు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంటు, అంటే ఇది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ మనం చూజ్ చేసుకునే ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఫోర్త్ది కూడా ట్రూ అవుతుందో చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 3, బి ఇంటర్సెక్షన్ అన్నా కూడా 3 ఈజ్ సబ్సెట్ ఆఫ్ 3 కాబట్టి ఇందులో ఉన్నాయన్నీ ఇందులో ఉన్నాయి. అంటే సబ్సెట్ అంటే ఏంటిది? ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సెకండ్ సెట్లో ఉండాలి, అంటేనే సబ్సెట్ అంటాం. మరి ఇక్కడ లేదు కాబట్టి సబ్సెట్ కాదు, కాబట్టి ఈ 4 ఇది రాంగ్ స్టేట్మెంటు. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ను బట్టి కొన్ని ఒక ఎగ్జాంపుల్ కానీ ఏదైనా సెట్స్ తీసుకొని చేస్తే మనకి ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్? నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి. తర్వాత నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది రాంగు. నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి ప్లస్ నంబర్ ఆఫ్ సి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ నంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ నంబర్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ సి. ఇది రైట్ ఆన్సర్. సో ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. 2010లో అడగడం జరిగింది. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏంటిదంటే ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండు, ఏ బికి సబ్సెట్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో ఏ సబ్సెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈక్వల్ అండ్ సబ్సెట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకుందాము, బి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1 2 3, ఎందుకంటే సబ్సెట్ అన్నాడు, ఈక్వల్ అన్నాడు, ఏలో 1 2 3 బిలో 1 2 3. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కండిషన్స్ ఏ కండిషన్స్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏనే వస్తుంది కరెక్ట్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఓకేనా, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అంటే బిలో ఎక్కువ కూడా ఉండొచ్చు. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఎంటీ సెట్. అంటే ఇక్కడ ఇలా ఏది కరెక్ట్ స్టేట్మెంటు చెప్పండి, ఈ రెండు కావచ్చు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, ఎందుకంటే సబ్సెట్ అన్నాడు కాబట్టి బి అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 106 క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పాలిటెక్నిక్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామ్, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ బోత్ సెట్స్, ఈ ఏ బిలో, ఏ సెట్లో బి సెట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడండి. ఈ ఉంది, ఓకే. తర్వాత నెక్స్ట్ ఎక్స్ ఉందా లేదు, తర్వాత ఏ ఉందా, ఏ లేదు, ఏం కూడా లేదు, ఓన్లీ ఈ ఒక్కటే ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది, సింగిల్ టర్న్ సెట్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 108. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 44, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 13, దెన్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. దీనికి ఒక ఫార్ములా ఉంది కదా, వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఏ యూనియన్ బి కనుక్కోమన్నాడు కదా, ఒకవేళ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమంటే ఇది ఇక్కడికి తెచ్చుకోవచ్చు ఫార్ములాను. నంబర్ ఆఫ్ ఏ ఎంత, ఇక్కడ 20, నంబర్ ఆఫ్ బి అంటే ఎంత 44, 13, 20 ప్లస్ 44 ఎంత అవుతుంది 64 మైనస్ 13, 51. 51 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉందా 51 ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 109 క్వశ్చన్ చూడండి. సేమ్ అదే క్వశ్చన్ రిపీటెడ్గా అడగడం జరిగింది. ఏ ఇయర్లో? 2007లో, 2003లో. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ 51, నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 44, నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా చెప్పండి. నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో నంబర్ ఆఫ్ ఏ ఎంత ఉంది ఇక్కడ 20, నంబర్ ఆఫ్ బి ఎంత ఉంది 44, నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఉంది 51. సో టోటల్ ఈ రెండింటి టోటల్ ఎంతైతే 64 మైనస్ 51, దట్ ఈక్వల్స్ టు 13. 13 ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 110 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా, దెన్ వాట్? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాడు. ఏలో బిలో కామన్ ఎలిమెంట్స్ని రాస్తే ఏ వస్తుంది, ఏ యూనియన్ బి రాస్తే బి వస్తుంది. దెన్ అంటే ఇది ఇక్కడ బిగ్ సెట్ ఏమవుతుంది బి అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు ఏ ఇంటర్సెక్షన్ ఏ సబ్సెట్ బి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, దెన్ డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి గుర్తుందా? డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి నాన్న చెప్పండి. 2 సెట్స్ హ్యావింగ్ నో కామన్ ఎలిమెంట్, ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా లేకపోతే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటాం. అంటే మనకు వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది మనం నేర్చుకున్నాము ఇంతకుముందు. వెన్ డయాగ్రామ్ అంటే కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఇలా 1 2 3 అనుకుందాము, ఇలా 4 5 అనుకుందాం. కామన్ ఎలిమెంట్స్ లేకపోతే వీటిని ఏమంటాం డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో డిస్జాయింట్ సెట్స్లో మెయిన్ కండిషన్ ఏంటిది? ఏ ఇంటర్సెక్షన్ బి, కామన్ ఎలిమెంట్ ఉండకపోతే ఏమిటి మనకి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్స్ ఏమీ లేని సెట్ ఏమవుతుంది ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ డినోటెడ్ బై దిస్ సింబల్.
So this is the right answer. A subset, if A subset B, then A complement minus B complement. సో ఏమవుతుంది, ఏ మైనస్ ఏ సబ్జెక్ట్ బి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉంటాయి. ఏ కాంప్లిమెంట్ మైనస్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ, దెన్ వాట్? ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందట, బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. అంటే ఏలో ఉన్నాయన్నీ బిలో ఉంటాయి, బిలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి. అంటే అవి ఏమవుతుంది, ఈక్వల్ సెట్సే కదా. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏలో ఉన్నాయన్నీ బిలో ఉంటాయి, బిలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి. బోత్ ఆర్ ఈక్వల్ సెట్స్. సో ఇన్ ఏ class of 30 students, 10 take tea but not coffee and 14 take tea, then the number of students who take coffee but not tea. సో ఇక్కడ మనకు ఏమిచ్చిండు, మనం ఇక్కడ తీసుకుందాం వెన్ డయాగ్రామ్ రూపంలో. సో ఫస్ట్ వచ్చేసి టీ, ఇది వచ్చేసి కాఫీ. టోటల్ ఎంత ఉన్నారు, 30. సో ఇక్కడ మొత్తం టీ తాగే వాళ్ళు ఎంతమంది, 10 టేక్ టీ బట్ నాట్ కాఫీ. అంటే ఇక్కడ ఓన్లీ టీ తీసుకునే ఏరియా ఇది. అండ్ 14 టేక్ టీ, దెన్ ద నంబర్ ఆఫ్ కాఫీ. సో ఇక్కడ ఏమన్నా 10 టేక్ టీ బట్ నాట్ కాఫీ అండ్ 14 టేక్ టీ, దెన్ ద నంబర్ ఆఫ్, ఇక్కడ 14 అన్నప్పుడు మనం మొత్తం టోటల్ ఎంత తీసుకుంటారట, టీని 14. కానీ టీని మాత్రమే తాగేవారు 10 అయితే టీ అండ్ కాఫీ తాగేవాళ్ళు 4 అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నాడు, హూ టేక్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టేక్ కాఫీ బట్ నాట్ టీ. ఇప్పుడు మొత్తం టోటల్ కలిపితే మనకి ఎంత రావాలి, అదొకటి కండిషన్. టోటల్ కలిపితే ఎంత రావాలి, ఇప్పుడు 10, 14, ఆల్రెడీ 14 వచ్చేసింది కదా. ఓన్లీ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది ఉండాలి, 16 ఉండాలి. ఇది మన లాజికల్గా ఆలోచించి పెట్టచ్చు ఆన్సర్. సో నెక్స్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4, సి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7 అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. మీ 2000లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. చూడండి ఇది ఏమవుతుంది మరి, ఇక్కడ ఏమడిగిండు, ఏ ఇంటర్సెక్షన్ బి రాయండి ఫస్ట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో ఉన్నాయి ఏంటి, 1 2 3 అంటే 2 3 ఉంది, 2 3 2 3 అంటే ఇలా 2 3 వస్తుంది. తర్వాత యూనియన్ సిలో 4 5 6 7 మొత్తం యూనియన్ చేయాలి ఈ రెండింటిని. అంటే 2 3 4 5 6 7 ఆప్షన్ ఉందా, 2 3 4 5 6 7. ఓకేనా, ఏమొస్తుంది 1 2 3 4 5 6 7 లేదు, ఉంది 2 3 ఉంది అంతే ఇక్కడ. తర్వాత 1 2 3 4 5 6 7 ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 4 6 ఉంది, 1 3 5 7 ఉంది. కానీ మనకు రావాల్సింది ఏంది, 2 3 4 5 6 7 రావాలి. ఇక్కడ ఆన్సర్ ఏదో ఒకటి ఇది ఉండకపోతే ఇది రైట్ ఆన్సర్. ఏ కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే, ఏ కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది దానికి ఎక్స్ సచ్ దట్ సెట్ బిల్డర్ ఫామ్ రాయమంటుండు. ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ. మామూలుగా ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ అని రాస్తాం. ఓకేనా, మరి ఏ కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ అంటే ఏంటిది, ఇక్కడ దాన్ని మళ్ళీ అల్లకెళ్ళి తీసేస్తే మళ్ళీ మనకు ఏ మైనస్ ఆఫ్ మ్యూ మైనస్ అది వస్తుంది. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు మ్యూ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, if a line divides a plane into two half planes h1 and h2, then h1 intersection h2. if a line a plane into two halves, సో ఇక్కడ ఒక లైన్ అనేది 2 హాఫ్స్గా విడగొట్టిందంట. అంటే ఈ విధంగా ఇది ప్లేన్ అనుకుందాం. సో h1 ఇంటర్సెక్షన్ h2 అంటే ఇది h1 అని అనుకోండి ప్లేను, ఇది h2 అనుకోండి. ఈ రెండిట్లలో మనం డివైడ్ చేసినాక కామన్ ఏముండే కాబట్టి దట్ ఈస్ ద ఎంటీ సెట్. ఆన్సర్ ఈజ్ ఎంటీ సెట్. నెక్స్ట్, if A intersection B is equal to empty set, then B intersection A complement is.
ఏమడుగుతుంది ఇక్కడ? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్, దెన్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే ఏ కాంప్లిమెంట్ ఈజ్ వాట్ అంటే మనకేమొస్తుంది ఇక్కడ? ఆన్సర్ బి వస్తుంది. హలో, హాయ్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? సెట్స్లో 120 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ మనకు 121 క్వశ్చన్ నుండి కంటిన్యూ అవుతున్నాయి. మరి 121 క్వశ్చన్ బిట్ నుండి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మరి 121 క్వశ్చన్ ఏంటి? బి మైనస్ ఏ కాంప్లిమెంట్ ఈజ్. సో ఏ కాంప్లిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ నాట్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ మూడు కూడా రాంగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ క్లబ్ హ్యాస్ 15 మెంబర్స్ who are experts in mathematics or statistics or both. So first ఏమి ఇచ్చిండు? మ్యాథమెటిక్స్ క్లబ్ హ్యాస్ 15 మెంబర్స్. సో who are experts in mathematics or statistics or both అంటే మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? నంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్. ఎం యూనియన్ అన్నప్పుడు ఎంలో ఉండొచ్చు, ఎస్లో ఉండొచ్చు, లేదా బోత్ రెండిట్లలో ఉండొచ్చు. దట్ ఈక్వల్స్ టు 15. సో నెక్స్ట్ వచ్చేసి 10 ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే నంబర్ ఆఫ్ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ ఎంతమంది? 10. అండ్ ఆల్సో 8 ఇన్ స్టాటిస్టిక్స్ అంటే నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8. హౌ మెనీ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ బోత్ అంటే బోత్ రెండిట్లలో ఉండేవాళ్ళు అంటే ఇంటర్సెక్షన్ ఎంలో ఉండాలి, ఎస్లో ఉండాలి. సో ఎంత? మరి వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఎం ప్లస్ నంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నంబర్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్. ఎం ఎంత ఉంది? 10 ప్లస్ 8 మైనస్ 15. 18 మైనస్ 15 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఏమవుతుంది మనకు? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48, దెన్ సో ఏమవుతుంది? ఫస్ట్ సెట్స్ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏంటి? 1 ఇక్కడ 1 24 జా 24, 2 12 జా 24, 3 8 జా 24, 4 6 జా. ఇట్లా రాయడం వల్ల మనకి ఈజీగా మల్టిప్లికేషన్ ద్వారా ఫ్యాక్టర్స్ ఈజీగా రాయొస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు 48. మరి 48 1 48 జా 48, 2 24 జా 3 టేబుల్లో పోతుంది కదా, 3 1 జా 3 16 జా అన్నట్టు. 3 16 జా 48, 4 టేబుల్లో 4 4 12 జా 5లో పోతుంది, 6లో పోతుంది, 6 8 జా. సో ఇవన్నీ కూడా బి యొక్క 48 యొక్క ఫ్యాక్టర్స్ బి సెట్. ఇప్పుడు ఏలో ఇక్కడ కండిషన్స్ చూడండి. ఏ సబ్సెట్ బి, బి సబ్సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అన్నాడు. అంటే ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. ఏలో ఉన్నాయన్నీ బిలో ఉన్నాయో చూడండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 12 ఉంది, 24 ఉంది. అన్నీ కూడా ఉన్నాయి. ఏలో ఉన్నాయి, అన్నీ బిలో ఉన్నాయి. కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సో నెక్స్ట్ వచ్చేసి 125 క్వశ్చన్. నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 44. ఇది బాగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద ఫార్ములా? నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ రెండే, ఇదన్నీ అడుగుతాడు, ఇదన్నీ అడుగుతాడు. సేమ్ ఇది అడిగినప్పుడు ఇది ముందుకు తేవాలి, ఇది ఇక్కడ తేవాలి. సో నంబర్ ఆఫ్ ఏ ఎంత? 20 ప్లస్ 44 మైనస్ 13, దట్ ఈక్వల్స్ టు 64 మైనస్ 13, 50 51. 51 ఉంది కదా ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సబ్సెట్స్ ఆఫ్ మ్యూ, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ సబ్సెట్ మ్యూ, బి సబ్సెట్ మ్యూ, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ మైనస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్. ఇప్పటి నుంచి వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. చూడండి. ద డయాగ్రామ్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్, వేటికి రిలేషన్ ఉంటుంది అనేది చూడండి. సర్కిల్, డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మెన్. ఓకేనా? సర్కిల్, స్క్వయర్, రెక్టాంగిల్, నన్ ఆఫ్ దిస్. సో విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? విచ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మెన్, దెన్ రిప్రజెంట్స్ డాక్టర్స్. మరి డాక్టర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతుండు. ఫస్ట్ ఏంటి? డాక్టర్స్, ఫాదర్స్ అండ్ మెన్.
ఇక్కడ మనకు వచ్చేసి సర్కిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద షేడెడ్ పార్ట్. ద షేడెడ్ పార్ట్, వాట్ ఈస్ ద షేడెడ్ పార్ట్? ఐడెంటిఫై ద షేడెడ్ పార్ట్. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు? షేడెడ్ పార్ట్ A minus B union A minus C, A minus B and A minus C union. అంటే ఏది కరెక్ట్ అవుతుంది ఇక్కడ? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ A is equal to X such that X less than or equal to 4, X belongs to A and B is equal to 3, 6, 8, then A intersection B complement. So what is the answer? ఇప్పుడు A is equal to ఏమి ఇచ్చిందో 1 2 3 4 రాయాలి. అక్కడ రోస్టర్ ఫామ్ ఇవ్వలేదు, మనం రోస్టర్ ఫామ్లో రాద్దాం. 1 2 3 4. B is equal to what? 2 3 6 8. ఇప్పుడు నెక్స్ట్ A intersection B dash, A intersection B dash, A intersection B dash అంటే 1 2 3 4. B అంటే ఏంటిది? B ఈజ్ ఈక్వల్ టు 6 కూడా ఉంది ఇక్కడ. ఇంటర్సెక్షన్ 2 3 6 8 1 4 2 3 2 3 కట్ అవుతుంది. సో ఏ ఇంటర్సెక్షన్ B డాష్ మీన్స్ A మైనస్ B అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ నంబర్ ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B అయితే మరి దెన్ A అండ్ B ఆర్ నంబర్ ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ B ఉంటే ఇంకొక టర్మ్ మిస్ అయింది కదా మనకు, నంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఉండాలి కదా. ఇక్కడ మనం ఇది మిస్ అయింది అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అన్నట్టు. ఎంటీ సెట్ అంటే నథింగ్ ఏమి ఉండదు. కాబట్టి A, B ఆర్ డిస్జాయింట్ సెట్స్. A మైనస్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B ఇంటర్సెక్షన్ A మైనస్ C. A మైనస్ B ఇంటర్సెక్షన్ A మైనస్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. So next question. If A and B are two non-empty sets such that A minus B is equal to empty set, then B minus A is equal to empty set, then what? A intersection B is equal to empty set, A subset are equal to B, B subset are equal to A. So ఏమవుతుంది అంటే A is equal to B అవుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ మళ్ళీ అగైన్ అది మళ్ళీ వచ్చింది. నెంబర్ ఆఫ్ A యూనియన్ B అంటే నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B మైనస్ నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది? 15 25, 25లోకి వెళ్ళి 5 అవుతాయి 20. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. A union A is equal to A, this is known as a idempotent law. So third option is the right answer. Next, if number of P of A is equal to 128, so number of P of A is equal to 128, so then the number of elements in A. So number of P of A అంటే ఏంటిది? ఫార్ములా ఏంటిది మనకు? 2 power n. 2 power n is equal to 128 అయితే 2 power n is equal to 128 అంటే 2 power 7. 128ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు ఎలా ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకోవచ్చు 2 power 7. సో ఇప్పుడు ఏమవుతుంది? n is equal to 7. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 136 క్వశ్చన్. ఇఫ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అంటే డిజాయింట్ సెట్స్ కదా. B ఇంటర్సెక్షన్ A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? B. నెక్స్ట్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ద రైట్? A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, B ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. కాబట్టి రాంగ్ ఇది. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, దెన్ A సబ్సెట్ B. ఏలో ఉన్నాయన్నీ Bలో ఉంటాయి. ఏలో ఉన్నాయన్నీ Bలో ఉంటాయా అని అడుగుతుంది. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు ఏలో నుంచి Bని కట్ చేస్తే ఎంటీ సెట్ వచ్చిందంటే ఏలో ఉన్నాయన్నీ Bలో ఉన్నట్టే కదా. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 తీసుకోండి. 1 2 3 1 2 తీసుకోండి. ఇప్పుడు A మైనస్ B అన్నప్పుడు ఏమవుతుంది? A మైనస్ B అన్నప్పుడు ఇళ్ళకెళ్ళి తీసేస్తే ఎంటీ సెట్ కదా. ఎంటీ ఏముండే కదా, ఏముండే 1 2 కట్ అవుతుంది కాబట్టి ఏముండే కాబట్టి ఎంటీ సెట్. ఇప్పుడు A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అయితే A ఈజ్ సబ్సెట్ ఆఫ్ B.
A union B is equal to empty set, then A intersection ఇది wrong, ఇది wrong. 138 question, if A, B, C are non-collinear points, then the intersection of lines AB and AC ఏమవుతుంది? ABC are non-collinear points, collinear points కావు. Then the intersection of lines AB and AC is what? ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? సెట్ ఆఫ్ A. If number of A union B is equal to 25, number of A is equal to 25, సో ఇదేమవుతుంది? number of A plus number of B అంటే 25 plus 10, 35లకి వెళ్ళి 25 తీసేయండి, 10 వస్తుంది. ఓకేనా? number of A 25 plus number of B 10 minus 25. 25 కట్ అయితే 10 వస్తుంది. ఆన్సర్ ఈజ్ number of A intersection B is equal to 10. For any two sets A and B, so A union B complement of intersection B is equal to what? ఏమవుతుంది? A complement. First option is the right answer.